వెల్కమ్ టు AM/PM MNR టాక్ షో. ఇవాళ మన గెస్ట్ చాలా విశిష్టమైనటువంటి గెస్ట్. ఆయన గొంతు వింటే ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆయన గజ్జి కడితే యువకులంతా కూడా ఎంతో ఆనందంతో కేరింతలు కొడతారు. ఆయనే మేటి కళాకారుడు వంగపండు ప్రసాదరావు గారు. వంగపండు ప్రసాదరావు ఈ పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ ఊపుని ఉత్సాహాన్ని ఇచ్చింది. తను గజ్జెకట్టి నర్తిస్తే యువత ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమ బాట పట్టేవారు. ప్రజాబాహుల్యంలోని వెతలు కథలనే ఇతివృత్తాలుగా చేసుకుంటూ జనపదాలు కట్టడంలో దిట్ట వంగపండు. ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురం దగ్గర పెదబండపల్లిలో 1943 జూన్లో జన్మించారు. తండ్రి జగన్నాథం, తల్లి చిన్నతల్లి. వంగపండు ప్రసిద్ధ ప్రజాగాయకుడు గద్దర్తో కలిసి 1972లో పీపుల్స్ వార్ పార్టీ సాంస్కృతిక విభాగమైన జననాట్య మండలిని స్థాపించారు. వంగపండు 3 దశాబ్దాలలో 300కు పైగా పాటలు రాశారు. అందులో పలు పాటల్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాలీ, కన్నడ మరియు హిందీ వంటి 10 భారతీయ భాషలలోకి అనువదించారు. గ్రామీణ వాతావరణం, సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన అతి సామాన్యుడైన వంగపండు తన జనపదాల మ్యాజిక్తో ఇంతింతై బొట్టుడింతై అన్నట్లుగా దేశవ్యాప్త ఖ్యాతిని గడించారు. 400కు పైగా జనపద పాటలు రాశారు. వాటిలో 200కు పైగా గీతాలు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. కళను నమ్ముకున్నాను తప్ప అమ్ముకోలేదంటూ సగర్వంగా జీవిస్తున్న ప్రజా గాయకుడు వంగపండు. ప్రసాదరావు నమస్కారం అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. చాలా కాలమైంది మిమ్మల్ని కలిసి. అవును. సో ఇప్పుడు మీ ఆరోగ్యం అంతా ఎలా ఉంది? బాగున్నారా? ఆరోగ్యం పర్వాలేదు, నడుస్తుందండి ప్రస్తుతానికి. వంగపండు ప్రసాదరావు గారు అంటేనే ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం, ఒక ప్రజా గొంతుక. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు ఈ రంగంలో ఉండి? నేను ఈ రంగంలో ఉండి 50 సంవత్సరాలు దాటిపోతుందండి. 52, 60, 53 సంవత్సరాలు అవుతుంది. అయితే ప్రసాదరావు గారు, మీ గురించి అనేక విషయాలు నేను మాట్లాడతాను, అనేక అంశాల గురించి కూలంకషంగా డీటెయిల్ చేస్తా. కానీ వంగపండు ప్రసాదరావు గారు అనగానే అన్ని తరాలకి గుర్తొచ్చేది ఒకే ఒక పాటతో, ఏం పిల్లడో ఎల్దం వస్తావు అనే పాట. సో దయచేసి ఆ పాటతోటే మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నా. ఒకసారి పాట పాడగలుగుతారా? తప్పకుండా పాడతాను. ప్లీజ్. ఏం పిల్లడో ఎల్లు మొత్తవా, ఏం పిల్ల ఎల్లా మొత్తవా, ఏం పిల్లడో ఎల్లు మొత్తవా, ఏం పిల్లడో మరి శ్రీకాకుళంలో సీమ కొండకి, మరి శ్రీకాకుళంలో సీమ కొండకి అరు చిల్లకల్లు బల్ చిల్లకల్లు అగ చిల్లకల్లు కత్తులు దులపరిస్తాయట. ఏం పిల్లడో ఏం పిల్ల ఉరసాలు రవతల సమర్ల కొండకి, ఏం పిల్లడో అరే సమర పిల్లులే శంఖ మోదనట. ఏం పిల్లడో తబా, ఏం పిల్ల తబా, ఏం పిల్లడో ఒరు బొడ్డ పోడు నడి గడ్డలోనికి, ఏం పిల్లడో అరే బడి తెల్లు అహ బడి తెల్లు అరే బడి తెల్లు బట్టిన మిడతాలున్నాయట. ఏం పిల్ల ఒరు కలకత్తా కొసకారు కొండకి, అరే పోముని అగ పాముని బొడిసిన సింహాలున్నాయట. పిల్లడో తబా, ఏం పిల్ల తబా, ఏం పిల్లడో తబా, ఏం పిల్ల ఒరే తెలంగాణ కొమరయ్య కొండకి, ఏం పిల్లడో అరే తెలంగాణ కొమరయ్య కొండకి బండని బండని అరే బండని గుడ్డి పెండాలున్నాయట. తూరుపు దిక్కున దోర కొండకి తుపోకి అరే తుపోకి అరే తుపోకి పేల్చిన తూరీగలున్నాయట. మొత్తవా, ఏం పిల్ల మొత్తవా, ఏం పిల్లడో మొత్తవా, ఏం పిల్ల మొత్తవా, ఏం పిల్లడో. నిజంగా అండి, ఈ పాట వింటుంటే ఉత్సాహం ఒక్కసారి. అంటే మీరు పాడిన టైంకి ఇప్పటికీ కనీసం ఒక 30-35 సంవత్సరాలు గడిచి ఉండొచ్చు, కానీ అదే స్ఫూర్తి,
అంటే ఈ పాటని ఏ సందర్భంలో మీరు రాయాల్సి వచ్చింది? ఈ పాట రాసి ఇంత 40 సంవత్సరాలు అవుతుందంటే నేను రాసి. ఇది ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశంలో చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి, సమ్మెలు, సత్యాగ్రహాలు, పోరాటాలు. ఆ విధంగానే గిరిజన రైతాంగ పోరాటం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ పోరాటాలన్నీ జరుగుతున్న సందర్భంలో నేను ఆలోచించి ఈ పోరాటాలన్నీ పేరు పెట్టి ఎక్కడ ఏ పోరాటం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఈ పోరాటాలన్నీ చేసిన వాళ్ళంతా చాలా బలహీనమైనటువంటి ప్రజలు, బతుకులు లేని ప్రజలు. అంటే శ్రీకాకుళంలో గిరిజనుల పోరాటం జరిగిందంటే ఆ గిరిజనుల పోరాటం ఎవరి మీద జరిగింది? షావుకారుల మీద జరిగింది, యజమానుల మీద జరిగింది. ఎవరు చేశారు ఆ పోరాటం? గిరిజనులు. గిరిజనులు అంటే ఎవరు? అక్షర జ్ఞానం లేని వాళ్ళు. ఈ లేని వాళ్ళు చేసిన పోరాటానికి అంత పేరు ఎందుకు వచ్చింది అని ఆలోచించి, అందుకే శ్రీకాకుళంలో సీమ కొండకి చిల్లకల్లు చిల్లకల్లు కత్తులు జలపారిస్తాయి. అక్కడ చిలక పెట్టెలు చాలా సున్నితమైనవి, సాంప్రదాయమైనవి, ముద్దుగా ఉంటాయి. కానీ చిలక పెట్టెలు అక్కడ కత్తులు పట్టి శంకులో పెట్టి దులపరుస్తున్నాయి, పోరాటం చేస్తున్నాయి అక్కడ చూడండి అని చెప్పా. అలాగే తెలంగాణ కొమరయ్య కొండకి, తెలంగాణలో కూడా అక్కడ తెలంగాణ ప్రజలు నా తెలంగాణ నా జాతి అంటూ అక్కడ పోరాటాలు చేస్తున్నారు, సమ్మెలు చేస్తున్నారు. తెలంగాణ కొమరయ్య కొండకి పామును పొడిసిన సీమలు ఉన్నాయట. అక్కడ పామే చాలా పెద్దది, సీమ విజృంభిస్తుంది. ఈ విధంగా ఈ పోరాటానికి, కలిమికి లేమికి జరుగుతున్న సంఘర్షణని ఆధారంగా తీసుకొని పేద ప్రజల తరపుని ఈ పాట రాశా. మరి ప్రసాదరావు గారు, మీరు ఆ టైంలో ఈ జానపద రంగాన్ని ఎంచుకునేటప్పుడు అప్పుడు ఎలాంటి సహకారం మీకు ఉండేది? ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకునేవాళ్ళు? జానపద రంగాన్ని ఎంచుకోవడం అంటే ఇది అసాధారణమైనటువంటి పని. ఆనాడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం మనది, తెలుగు రాష్ట్రం మనది. ఈ తెలుగు రాష్ట్రంలో మేము ఈ ఉద్యమ సాహిత్యం రాయాలని ముందుకొచ్చాం. అయితే ఈ ఉద్యమ సాహిత్యం రాయాలంటే దీనికి ఆధారం ఏమిటి? సంగీతం ఉండాలి. ఈ సంగీతం ఎక్కడి నుంచి వస్తుంది? సంగీతం అంతా కలవారి చేతిలో ఉంది, కలవారి కౌగిల్లో ఉంది. కలవారంతా దాన్ని డబ్బిచ్చి కొనుక్కొని నేర్చుకుంటున్నారు. మాలాంటి పేద కళాకారుడిని డబ్బిచ్చి సంగీతం నేర్చుకోలేను కదా. మరి నా సంగీతం ఎక్కడి నుంచి వస్తుంది? జానపదం పాట నుంచి నేను నేర్చుకున్నా. సంగీతానికి ఆధారమైనది జానపదం పాటను నేను అర్థం చేసుకున్నా. సంగీతం గొప్పది కాదండి, సంగీతం కూడా జానపదం నుంచే పుట్టిందని సంగీత మహాకోవిదులు త్యాగరాజు లాంటి వాళ్ళు, మీరాబాయి లాంటి వాళ్ళు కూడా చెప్పారు. సంగీతం కూడా జానపదం నుంచి పుట్టింది. ఈ జానపదం పాట ఎక్కడ పుట్టింది? పల్లెల్లో పుట్టింది. ఈ పల్లెల పాట దేంట్లో పుట్టిందంటే పల్లె ఆడవాళ్ళలో పుట్టింది, అక్కల నోటి నుండి పుట్టింది, చక్కగా పుట్టింది. మరి ప్రసాదరావు గారు, మీరు ఇంత పల్లెల్లో ఉండి ఒక ఉద్యమాన్ని చూసినటువంటి మీరు ఒక యంత్రం మీద మీరు అద్భుతమైన పాట పాడారు. యంత్రం ఎట్లా నడుస్తుందరన్న అని చెప్పి అద్భుతంగా మీరు పాట పాడారు. అంటే మరి ఆ పాట ఒకసారి మాకు పాడి వినిపించగలరా? తప్పకుండా. అయితే నా పాటకు ఆధారం నాకు సంగీతం అవసరం కదా. ఈ పాట గురించే మీరు అడిగిన పాటే పాడతా. సంగీతం అవసరం కదా. మరి నా సంగీతం ఎక్కడి నుంచి వస్తుంది? జానపదం నుంచి. జానపదాన్ని వాళ్ళు పాడిన పాటలతో ఒక రాగాలు నేను అర్థం చేసుకున్నా. నేను కూడా వాళ్ళతో కలిసి పాడేవాడిను. ఓ రన్నో రన్నా ఒరి జంగమ పన్నా, ఓ రన్నో రన్నా ఒరి జంగమ పన్నా, అరే రారో రన్నా, అరే రారో రన్నా, నీకు రారో రన్నా, నీ కథ చెబుతాను, నీ పాటంతాను, నీ మాటంతాను. ఆ కోడి పెట్ట ఆ సారా వీసా నువ్వు తీసుకురారా, నువ్వు తీసుకురారా, నేను పూజ చేస్తాను, నేను పూజ చేస్తాను, ఆ కోడి వేస్తాను అని పాడతాడు. ఈ పాటను ఆధారంగా తీసుకొని యంత్రం పాట తయారు చేశానండి. అంటే యంత్రం పాట జాతి సాంప్రదాయం నుంచి పుట్టింది, ఆ సంస్కృతి నుంచి పుట్టింది. ఇది ఆ సంస్కృతి.
ఈ పాటని మోడర్న్ చేశా, దీన్ని అలా ఉంచలేదు, నేను దీన్ని ఆధునికం చేశా. నా పాటలన్నీ ఆధునీకరణ చేసినటువంటి జానపదాలండి, అవి నేను తయారు చేసినవే కాబట్టి ఇప్పటికే ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్గా ఉన్నాయి, ఎందుకంటే ఆ జాతి జీవితం అందులో ఉంది కాబట్టి. ఆ జీవితం దీన్ని ఎలా తయారు చేసినా చూడండి. అరే కూడు లేనిరా మన కూలోలల్లా, అలా కండ బలమతో అలా కొండలెక్కిరా, అలా కొండల మీద అలా బండలు కొట్టి, అలా రాళ్ళు ఇరుకురా, అలా బాంబులు పెట్టి అవి బద్దలు కొట్టి, అలా వంట కాయిలో అలా మొక్కలు పెట్టి కరిగించి రాయినా కాల్చేసి రాయినా, అలా మన్ను గిన్నె అలా ఇనుమును చేసి ఆ ఇనుప మొక్కలే బండి ఇరుసులు చేసే యంత్రమెట్లా నడుస్తూ ఉందంటే, ఓరన్నోలన్నీ రైలులారి కారు బస్సు ఇల్లు మిషన్ మోటార్ సైకిల్ యంత్రమెట్లా నడుస్తూ ఉందంటే అదండి. అంటే ఇందులో అవరోహణ ఆరోహణతో పాటు గణాలు కూడా ఉన్నాయండి. గురుగణము లఘుగణము కూడా ఉందని అన్నారు మహాకవి శ్రీశ్రీ ఈ పాటను విని. అంటే అవి రెండు కలిపి నడుస్తుంటుంది ఈ పాటలో. కూడు లేని రాగ అలా కూలోలల్లాగా, అలా కండ బలమతో అలా కొండలెక్కిరాగా, అలా కొండల మీద అలా బండల గోబీగా అలా పెట్టా. ఆ ఇసురు ఉందే అది జానపదానికి సంబంధించినటువంటి ఇసురు. ఆహా వచ్చేరుగా ఆ పాటకి ఒక ఆధునికమైనటువంటి చమత్కారం కొత్తదనం వచ్చి చేరేది హైలైట్ అయిపోయింది. ఇప్పుడు ఈ యంత్రం పాట మన ప్రపంచంలో 40 భాషల్లో ఉంది. అవును చెప్పారు, చాలా భాషల్లో ఈ పాట అనువాదం అయింది. 40 భాషల్లో ఉంది నాకు తెలిసి. అవునవును. అలాగే గిరిజనుల భాషలు ఎన్నోనే నాకు ఇంక తెలియదు, వాళ్ళు కూడా అనువాదం చేసుకున్నారు. ముఖ్యంగా మహాకవి శ్రీశ్రీ గారితో కూడా మీకు ఒక మంచి అనుభవాలు ఉన్నాయని చెప్తా ఉంటారు, వాటిని గురించి మాకు చెప్తారా? అవునండి, ఎప్పుడైతే ఈ విధంగా పాటలు నేను రాసి ఈ పాటలు రాసి తయారు చేసిన పాటలు ఎవరో నన్ను తీసుకువెళ్ళి పాడమని డబ్బులు ఇస్తే పాడేవాడిని కాదండి. నేనే గజ్జి కట్టి తాళం పట్టి అంజిళ్ళు పట్టుకొని రోడ్ల మీద గజ్జి కట్టి పాడుకుండేవాడిని. వినేవాళ్ళు ఏంటారు, వినడం లేరు. నా డ్యూటీ చేయడం ఆదివారాలనేమో మా జగదాంబ సెంటర్లో నిలబడి పాడడమే. అప్పుడు అందరూ వినేవాళ్ళు వచ్చి ఆలకించేవారు. అది ఒక పనిగా పెట్టుకున్నా. ఇది వినిపించే యంత్రం అంటే ఎలా నడుస్తుంది, కార్మికుల జీవితం ఎలా ఉంటుంది, అంత ఇది లైఫ్ స్టోరీలు చెప్పినటువంటి పాటలే నా పాటలండి నేను తయారు చేశా. అంటే మీ యొక్క ప్రతి ఒక్క పాటలో ఒక వ్యధ ఉంటుంది, ప్రతి ఒక్క పాటలో ఒక సంఘర్షణ ఉంటుంది, ప్రతి ఒక్క పాట వెనకతల కొన్ని కథ ఉంటుంది, కొన్ని అంటే మీరు అలా దాన్ని అలాగ అనుకోనే రాశారు ఇవన్నీ కూడా? అది అలాగ అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే మన పూర్వీకులు కూడా ఏ పల్లి పాట చూసినా పూర్వీకులు పాడిన పాటలలో ఖచ్చితంగా జీవితం ఉంటుంది. ఆ జీవితం కథారూపంలో ఉంటుంది. అవును అవును, దానికి ఒక చిన్న స్టోరీ ఉంటుంది. అది నేచర్ నుంచి పుట్టింది. ఆ నేచర్ నుంచి పుట్టినటువంటి మన పల్లె జానపదుల తాలూకా మనసు నాకు కొంత వచ్చింది. అవును, ఆ మనసు నాకు రాకపోతే నేను రాయలేనండి. ఆ మనసుండి నెక్స్ట్ స్పందించే హృదయం ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు మీ పాట జన బాహుల్యంలో ఉందన్నమాట. ఆ మనసు నాకు ఇచ్చింది, ఆ తల్లి నాకు ఇచ్చింది. నేను ఆ మనసు పెట్టి ఖచ్చితంగా ఆ పాట ఎక్కడ పుట్టిందో అక్కడికే తీసుకెళ్ళి పాడా. ఎక్కడ పుట్టిందో, ఎవరి ద్వారా పుట్టిందో, వాళ్ళ బతుకులు ఎలాగున్నాయో వాళ్ళ పాట ద్వారా వాళ్ళకి చెప్పా. కాకపోతే ఆధునికంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది, వాళ్ళ జీవితం అందులో ఉంటుంది కాబట్టి వాళ్ళు అభిమానించారు. ఇది మా పాట అని అన్నారు. అలా అంటున్న రోజుల్లో మహాకవి శ్రీశ్రీ గారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పార్వతీపురం వచ్చారు. ఒకరోజు పార్వతీపురంలో పెద్ద బహిరంగ సభ పెట్టారు మహాకవి శ్రీశ్రీ గారితో. అక్కడ 40 మంది రచయితలు ఆ సభకు హాజరయ్యారు. శ్రీశ్రీ మీద గేయాలు రాసి పాడుతున్నారు. ఆ సందర్భంలో నేను శ్రీశ్రీని ఎప్పుడు చూడలేదండి. ఆయన చూడాలని మా ఊరు కదా పార్వతీపురం, అంటే అక్కడికి వెళ్ళా. మీ ఊరు కూడా పార్వతీపురమే కదా. ఆ ఊరు వెళ్ళా, మన ఊరు వెళితే అందరూ అప్పటికి నేను అక్కడక్కడ కవిగా ఎక్స్ప్రెస్ అవుతున్నాను. చిన్న గుర్తింపు వస్తుంది, కవిత లోకంలో గుర్తింపు వస్తుంది, ప్రజల్లో వస్తుంది.
ఆ టైంలో వెళ్ళేటప్పుడు అక్కడున్న వాళ్ళు నేను వచ్చానని తెలుసుకొని అప్పటికక్కడ కవులే కదా సమావేశం అయ్యారు. ఈ కవులకి మరి నేను పాట రాస్తానని విన్నారు ఇప్పుడు వాళ్ళు నా పాట. అయితే అప్పుడు వాళ్ళందరూ ఆలోచించి శ్రీశ్రీ సభలో వంగపండుని కూడా ఒక పాట పాడమందుము అన్నారు అని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అనుకో శ్రీశ్రీ పక్కన వంగపండు ఏంటి చిన్న కుర్రోడు, ఆయన కవి ఏంటే కొత్తగా పాడుతున్నాడు, అదేం పని అండి అన్నారు కొంతమంది. ఏం పర్వాలేదు పాడతాడు, శ్రీశ్రీకి కూడా అసలు ఇంట్రెస్ట్ అని శ్రీశ్రీ గారిని అడిగారు. అడిగితే ఓకే చెప్పారు. ఆయన ఫోక్ పాడతారండి అని చెప్తే శ్రీశ్రీ గారు కూడా ఓకే అన్నారు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత శ్రీశ్రీ గారు స్టేజ్ మీద ఉన్నారు. అప్పుడు నన్ను ఆ కమిటీ తీసుకువెళ్ళి పరిచయం చేసి పాట పాడమన్నారు. ఏం పాట పాడారు మీరు ఇప్పుడు? అప్పుడు పాడా కూడుగుడ్డలేని కూలినాలో కొట్టాలి కొడవలకి కక్కులు, అయ్యా కొయ్యాలి మరిసేని దుబ్బులు, అమ్మ వెయ్యాలి ఓ కుప్పలు, కూడుగుడ్డలేని కూలినాలో కొట్టాలి కొడవలకి కక్కులు, అయ్యా కొయ్యాలి మరిసేని దుబ్బులు, అమ్మ వెయ్యాలి ఓ కుప్పలు. పంటకు వచ్చింది కామాందుల సేని ఆకలి మంటలని ఏడు పింకమాని, పంటకు వచ్చింది కామాందుల సేని ఆకలి మంటలని ఏడు పింకమాని, ఎల్లు గింజ కడబాక కష్టమంత నాదేనని ఎదురొచ్చిన దొరబాబుని గుండె గుర్తిపోయారనే, కుడుగుడ్డాలేని కూలీనాలో కొట్టాలి కొడవలకి కక్కులు, అయ్యా కొయ్యాలి మరిసేని దుబ్బులు, అమ్మ వెయ్యాలి ఓ కుప్పలు పాడాను. అంటే కూడుగుడ్డలేని కూలీనాలలో కొట్టాలి కొడవలకి కక్కులు అన్నా. శ్రీశ్రీ గారు వెంటనే అడిగారు కక్కులు అంటే ఏటి వంగపండు అని. కొడవలకి కక్కులు ఉంటాయని చాలామంది తెలియదు ఆ రోజుల్లో. కూడుగుడ్డలేని కూలీనాలు వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు దేశంలో కాబట్టి, దుక్కులు దున్నేది మనమే రైతన్నా, మొక్కలు నాటేది మనమే రోరన్నా, మధ్యములో జీడెవడు సోమద మొగతోడట, ఆడబ్బొచ్చిన జబ్బలిసి దిప్పుకో జొల్లగొట్ట. దుక్కులు దున్నుతున్నాం మనం, మొక్కలు నాటుతున్నాం మనం, మధ్యలో భూస్వామి ఎవలాట మధ్యన వచ్చాడు. ఈయనెవరు? పని చేయుడు, పంట పండించుడు, మనల్ని దోచుకుంటున్నాడు. ఆడబ్బొచ్చిన గుండె మీద గుద్ది పట్టుకోమంటున్నాం. ఆ పాట విని శ్రీశ్రీ గారు విన్నారు, ప్రజలు కూడా విని వెంటనే ప్రజలు చప్పట్లు కొట్టారు. మొత్తం ఆ 40,000 మంది జనం ఉంటారు అప్పుడు. వెంటనే శ్రీశ్రీ గారు లేచి ఈ పాట మళ్ళీ నాకు కూడా వినాలని ఉంది, నేను వింటాను, వంగపండుకు మళ్ళీ వన్స్ మోర్. ఇతను ఇప్పుడు మీ కవి, నేను కవినే, నేను కవులకు కవిను, వంగపండు మీ కవి, ప్రజాకవి అని నన్ను పరిచయం చేశారు ఆ వేదిక మీద. అంటే అలాంటి పరిచయాల తర్వాత వంగపండు గారు మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళారు అనుకోవచ్చా అప్పుడు ఆ టైంలో? చాలా ముందుకెళ్ళా. ఇంకా అది ప్రాథమిక దశ పరిచయం చేసేటప్పుడు. ఆ తర్వాత చాలా పాటలు రాశాను. ఇంచుమించు ఆ పరిచయం అయిపోయిన తర్వాత ఇప్పటికి నేను 400 పాటలు రాశాను. ఇప్పుడు ఆ టైంలోన మీకు ఏం పిల్లడో వెళ్దాం వస్తావో ఇలాంటి పాటలు చాలామందికి తెలిసినవి, కానీ మీకు బాగా ప్రాచుర్యం తెచ్చి ఇప్పటికీ మీ మనసుకి నచ్చినటువంటి పాట అంటే ఏదైనా పాడతారా మాకోసం? ఓడపాట ఉందండి. ఓడపాట నేను షిప్ యార్డ్లో కార్మికుడిగా పనిచేస్తున్నాను. పనిచేసినప్పుడు అంటే జానపదానికి ఒక సంప్రదాయం ఉంది. జానపదుల పాటని వాళ్ళు రాయరు. జానపదం పాట రాసింది కాదండి, అది పుట్టిన పాట, పుట్టించింది కాదు. ప్రజల గొంతుకుల్లో ప్రజలు పుడుతుంది. వాడలో కార్మికులతో కలిసి పనిచేశా. ఆ మాటల ద్వారా ఆ వాడ పుట్టింది, ఆ కష్టాల ద్వారా పుట్టింది. కాబట్టి దాని కష్టం ఎలాంటిది, ఆ కార్మికులు ఆడుకున్న మాటలు ఎలాంటివి అంటూ ఆ విధంగా జానపదాన్ని, నూతన జానపదాన్ని తయారు చేశారు. మరి మాకోసం ఒక పాట పాడతారా? ఓడపాట. ఓకే ఓకే. ఓడను వెళ్ళిపోకే మా కండలన్నీ పిండి చేసి నీటిలోను కోటలాగా ఎముకలోంచి కట్టిన ఓడను వెళ్ళిపోకే మా కండలన్నీ పిండి చేసి నీటిలోను కోటలాగా ఎముకలోంచి కట్టినాము ఓడను వెళ్ళిపోకే.
ఈ నీటిలో కోటలా కట్టావు నిన్ను, ఒక కోటను తయారు చేసి నీటి కోట తయారు చేశారు కార్మికులు. అరే వెల్డింగ్ వెంకట్రావు హాయిలాగా, వెల్డింగ్ వెంకట్రావు హాయిలాగా, అడు ఎకాయకి వెళ్ళాడు హాయిలాగా, అడు ఎకాయకి వెళ్ళాడు ఆశా, అడు కాలేసి కీలేసి యాసా, అడు యాలేసి వాలేసి యాసా, అడు వదిలేసిన చెల్లెల్లో ఇలాసా, అడు వరస మీద పెట్టాడు ఇలాసా, ఒక ఆకాశం అంటేసి యాసా, అడు ఎనప రేకులే వేసి యాసా, అది కాసినట్టు కాసినట్టు ఇలాసా, అది టాకాలు పెట్టాడు ఇలాసా, అది టాకాలు పెట్టాడు ఇలాసా, అది టాకాలు పెట్టాడు ఇలాసా, అది 7 మేడలా ఇలాసా, అది వాడనే కట్టాడు ఇలాసా, అది 7 మేడలా ఇలాసా, అది వాడనే కట్టాడు. నువ్వు కన్నవారి నిడిచిపెట్టి ఉన్నవారికి వెళ్ళిపోతే అన్నమయ్య తినకుండా సన్నబోయి చూశాడు. ఓడాను వెళ్ళిపోకే మా కొండలన్నీ పిండి చేసి నీటిలోను కోటలు ఎముకలోంచి కట్టినాము, ఓడ నువ్వు వెళ్ళిపోకే. నువ్వు దేశాలకల్లా హాయిలాగా, నువ్వు పేరు మోసి బతకాలి హాయిలాగా, మన షిప్పియాడోలు పేరు ఇలాసా, నువ్వు ఎక్కడున్నా నిలపాలి ఇలాసా, నువ్వు ఎక్కడున్నా నిలపాలి ఇలాసా, నీ అన్నలుగా మేమంతా ఇలాసా, అరే ఉన్నామని మరిసిపోకు ఇలాసా, ఉన్నామని మరిసిపోకు ఇలాసా, నువ్వు పొంగుతున్న సముద్రాన్ని లొంగదీసి నడవాలి, నువ్వు వెళ్ళిపోకు. మా కండలన్నీ పిండి చేసి నీటిలోను కోటల ఎముకలోంచి కట్టినాము, ఓడ నువ్వు వెళ్ళిపోకే. కానీ ముందు మీరు పాడుతున్న పాటల్లో ఎంత ఆవేదన ఉందో, ఎంత ఆ ఉద్యమ స్ఫూర్తి ఉందో, ఇందులో ఒక ఎమోషనల్ ఉంది. ఒక ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు ఒక తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు, మీరు తయారు చేసినటువంటి ఒక ఓడని మీరు తీసుకెళ్ళడం అనేది చాలా ఒక ఎమోషనల్ ఉంది. నేను ఆ ఉద్దేశంతో రాశానండి. ఒక అమ్మ కూతుర్ని పెళ్లి కూతుర్ని చేసి మన ఇంటి నుంచి వేరే ఇంటికి పంపినప్పుడు ఆ కాసినటువంటి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఏ విధంగా బాధపడతారో, తాము సృష్టిస్తున్నటువంటి ఓడని ఏ దేశపోడో వచ్చి కొనుక్కొని తీసుకు వెళ్ళిపోతుంటే, ఆ ఓడ కట్టినటువంటి ఆ గొలుసులు ఇప్పుతుంటే, ఆ ఓడని పుట్టించినటువంటి కార్మికులు అక్కడ తలదించుకొని అలా చూసుకొని ఉండిపోతారు. టీ తాగలేరు, ఆ రోజు భోజనం చేయలేరు, చాలా దిగులుగా ఉంటారండి. అది చూసి ఆ ఓడ పాట నేను రాశా. ఇందులో 6 చరణాలు ఉంటాయి, నేను 3 మీకు చదివాను. ఇప్పుడు గద్దర్ గారితో మీకు పరిచయం ఎలాంటిది, మీకు ఆయనకు ఉండే స్నేహితులు ఎలాగ ఉంటుంది? గద్దర్ గారు నేను కూడా జమనాట్య మండలి అనే ఒక సంస్థ పెట్టామండి ఆ రోజుల్లో. ఆ జమనాట్య మండలి సంస్థతో ద్వారా ఈ జానపదం పాటలు అంటే ఉద్యమ జానపదం పాటలు ప్రజల్లోనికి తీసుకువెళ్ళడంలో నేను గద్దరు ఒకేలాగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఆ రోజుల్లో తిరిగి కలిసి మెలిసి పాడాము, కలిసి మెలిసి ప్రోగ్రాలు కూడా ఇచ్చాము. ఇప్పుడు జజ్జనగరి జనారి అది మీ స్వరకల్పనేనండి? నేనే స్వరం కట్టానండి. చెప్తున్న మన పాటలో మనమే స్వరాలు కట్టుకోవాలి. స్వరం మనం పుట్టించాలంటే పోయి డబ్బు అడుగుతారు, అది ఉన్నవాళ్ళ స్వరం అయిపోయింది. మనకు ఉన్న వాళ్ళ స్వరం అవసరం లేదండి. అది మరి జజ్జనగరి జనారి దానికి స్వరం తయారు చేశా. అంటే ఆ పాటని ఎప్పుడు రాశారు, ఏ సందర్భంలో రాయాల్సి వచ్చింది? ఆ పాటని ఇలాగ పాటలు పాడడమే కాదు, పాటని యాక్షన్ చెయ్యాలా అనిపించింది మాకు. యాక్షన్ చేసినటువంటి పాటలు రాయాలి అనుకున్నాం. యాక్షన్ చేయాలంటే నటించాలి, పాట పాడాలి, మనిషి నటించాలి. అది జజ్జనగరి జనారి పాట, అందు గురించి రాశా. మనం యాక్షన్ చేయాలని, మన యాక్షన్ మనమే చేయాలి. అప్పుడు ఆ జజ్జనగరి పాట, జజ్జనకరి అరే జజ్జనకరి నగజనకరి జజ్జనకరి నగజనకరి నామ నామ నగజనకరి నామ నామ జజ్జనకరి జనారే అని డప్పు మీద మా ఊర్లో మాలవాళ్ళు కొట్టేవాళ్ళు. మాలపేటలో జన్నకరి 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 భాగవతం ఏడపరక తిక్కటే అది ఆ జడ్జిలకు ధరనే పాడేవాళ్ళు. అందరూ చూసారా ఏ సంగీతం అంటే పనికి వస్తుంది? అవును, అక్కడ ఊపుకి అవును, ఈ కృతులు గృతులు ఈ మతులు లేనివి కాదు కదా.
అంచేత ఈ జజ్జనికరి ఆ దరువునే నేను లైవ్ తీసుకున్నా. దరువే దీని లైవ్, అది బుర్రలో పెట్టాను. దాన్ని ఆధునికం చేశా, రూపకల్పన చేశా, ఆధునిక జానపదం పాటగా మార్చా. ఒకసారి మాకు పాడతారా? అది దానికి ఏం చేశారు, జజ్జనకరి అనే ఉంది కదా, జజ్జనకరి జనారే జనకు జన జనారే, అరే జజ్జనకరి 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 జనారే, అరే జజ్జనకరి జనారే జనకు జన జనారే. ఆ రోజుల్లో పిల్లలు పనులు లేక తిరిగేవాళ్ళు ఊరిలో. గేటులు దోసిన చిన్నోడా, మూటల మోసిన కుర్రోడా, ఎన్నాళ్ళ ఏతున్నావో ఎండుతో కలాగున్నావో, ఎన్నాళ్ళ ఏతున్నావో ఎండుతో కలాగున్నావో, అన్నా ననుకో రోరన్నా ఇల్లు చిన్న దశపోతుంది తన్నా, జనకరి జనారే జనక జన జన, అరే జనకరి జనారే జన జన, అరే జనకరి 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 జన, ఓ జనకరి ఓ జనకరి జనారే, అరే ఎనపు కొండ మీదున్నోడా ఇంజనలు కడుతున్నోడా, ఎప్పుడు ఇంటికి వస్తావో ఎక్కడో పడి సత్తావో, ఆ దిక్కులేని సమస్య చేయకన్నా, దిక్కులేని సమస్య చేయకన్నా, సామరన్నా జనకరి జనారే జనకు జన జన, అరే జనకరి జనారే జనకు జన జన, అరే జనకరి 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 జనారే, జనకరి జన జనకు జన జన, జనకరి జనారే రెండు విధన్నా దండుగా వెళ్దాం, జనకరి జనారే జనకు జన జన, అరే జనకరి జనారే జనకు జన జన, ఆ విధంగా అన్ని సమస్యలు ఉంటాయి ఇందులో. అవునవును. ప్రసాదరావు గారు, ఈ పాటలు ఈ వయసులోనే మీరు ఎంత ఫోర్స్గా పాడుతున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్న నాకే లేచి డ్యాన్స్ చేయాలనంత ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరి మీరు ఆ రోజుల్లో పాటలు పాడేటప్పుడు అప్పట్లో జనస్పందన ఏ విధంగా ఉండేది? ఆ రోజుల్లో నేను ప్రోగ్రాంకి వచ్చానంటే కనీసం 50,000 మంది వచ్చేవాళ్ళండి ప్రోగ్రాంకి. 10 సంవత్సరాలు బాగా నేను ఆంధ్ర రాష్ట్రం అంతా పాడామండి. నా ప్రోగ్రానికి 7 లక్షల మంది కూడా వచ్చారు. గ్రామంలో కానీ పాడితే గ్రామంలో గ్రామంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు డప్పు కొట్టుకొని వెళ్ళేవాడిని. గ్రామస్తులందరూ చూసేవాళ్ళు. గ్రామ రామపంచమి మీద నిలబడి పాట పాడితే గ్రామం అందరూ వచ్చేవాళ్ళు, చిన్నపిల్లలు, తల్లులు, తండ్రులు, అక్కలు. నేను పాడినటువంటి 2 గంటలు కూడా అలా చూసి ఉండిపోయి నన్ను అభిమానించి వాళ్ళు నాకు భోజనంకి పిలిచేవాళ్ళు. భోజనం పెడతాను రండి, మా ఇంటికి భోజనం రండి, లేదా పండు ఉంటే వాళ్ళ చేతిలో పండు నాకు ఇచ్చేవాళ్ళు. సుమారు మీ జీవితంలో ఏ వయసులో, అంటే మీకు ఎన్ని సంవత్సరాల వయసులో ఈ రంగంలోకి మీరు వచ్చారు? 25 సంవత్సరాలు ఉంటాయండి వచ్చా. చిన్న పిల్లలు, నాకు ఒక సంతానం కలిగింది, కొడుకు పుట్టాడు. అప్పటి నుంచి నేను స్టార్ట్ అయ్యా. అంటే సుమారుగా ఇప్పుడు 5 దశాబ్దాలు అనుకోవచ్చా? 50 సంవత్సరాలు. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిపోతుంది నా పాటకి. దాటిపోయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 50 సంవత్సరాల జీవితాన్ని ఏమనిపిస్తుంది వంగపండి ప్రసాదరావు గారికి? 50 సంవత్సరాల జీవితంలో నా పాట ద్వారా నేను ఒక్కొక్క మాట అనుకుంటానండి. ఎందుకంటే నా పాట నాకు డబ్బు తీసుకొచ్చి ఇవ్వలేదు, నా పాట నాకు డబ్బు ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు, గౌరవాన్ని ఇచ్చింది, ప్రజలకు చైతన్యం ఇచ్చింది. నా పాట చైతన్యం చేసినటువంటి ప్రజలు గిరిజనులు పోరాటాలు చేశారు, భూములు పొందారు, చదువులు పొందారు, హక్కులు పొందారు. మీరు పైసా మీద, డబ్బుల యొక్క విలువ మీద, డబ్బులు చేసే మ్యాజిక్ మీద కూడా ఒక పాట పాడారు, పెద్ద ఉరుతులుగించారు. ఆ పాట దయచేసి మా కోసం ఒకసారి పాడగలరా? తప్పకుండా. ఎందుకంటే ఈ డబ్బు వల్ల మనుషుల్లో ఉన్నటువంటి మమకారాలు, సంబంధ బాంధవ్యాలు తెగిపోతున్నాయి. ఆ డబ్బు మనిషి కాదు, దాని రూపము లేదు, దానికి ప్రాణము లేదు.
దీని మాయలో పడిపోతున్నారు ప్రజలు అని చెప్పి మనిషి సృష్టించిన పైసా సాహిత్యం. మీద ఓ పాట రాశా. ఓకే, ఒకసారి పాడండి. మరి నాకు పైసలు లేవు కాబట్టి అదే నేను అదే అనుకుంటున్నా. అంటే మీకు ఈ పాట పాడిన తర్వాత చెప్తా, మీరు పాడండి. ఆ చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో, పైసా చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో, చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో, పైసా అది నీ కాడుంటది నా కాడుంటది, మూడవ వాడిని మురిపెత్తుంటది, రాత రాజుదయ్యో పైసా రాజ్యం యాల్తదిరో, పైసా రాత రాజుదయ్యో పైసా రాజ్యం యాల్తదిరో, పైసా చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో, పైసా అది చదువులెత్తది సరుకులెత్తది ఎదవలకేమో పదవలెత్తది, చేతులుండవయ్యా చేతులుండవయ్యా పైసా చేతుల్లో తిరిగొద్ది, పైసా అది హిందువునంటది ముస్లిమునంటది ఢిల్లీలుంటది పల్లెలుంటది, తోక ఉండదయ్యో తోక ఉండదయ్యో పైసా లోకము తిరిగొద్ది, పైసా చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో, పైసా అయ్యో అది భూమి కాదది భూమిని కొంటది, అది ఇల్లు కాదది ఇల్లుని కొంటది, అది మనిషి కాదది మనిషిని కొంటది, ఏది కాదయ్యో సస్తే నీది కాదయ్యో, పైసా నీది కాదయ్యో నీది కాదయ్యో, పైసా నీది కాదయ్యో, పైసా. ప్రసాదరావు గారు, మీరు ఈ పాట పాడుతుంటే నిజంగా ఇప్పుడు సమాజం ఎలా ఉందో అలా కళ్ళకు కనిపిస్తూ ఉంది. డబ్బున్నోడికి ఒకలా చూస్తుంది సమాజం, డబ్బు లేకపోతే ఒకలా చూస్తుంది. మరి మీరు కళని నమ్ముకున్నారు, మీ ఆర్థిక పరిస్థితి బాగలేదు, కళను అమ్ముకున్న వాళ్ళు కోటీశ్వర్లు అవుతూ ఉన్నారు. ఎప్పుడైనా అనిపిస్తుందా మీకేమైనా? నాకు ఖచ్చితంగా నేను ఆ తేడాని గమనిస్తూ బాధపడుతుంటాను. అంటే ప్రజల పేరు చెప్తూ జానపదాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. నిజమైనటువంటి జానపద పాటలు ప్రజల నుండి పుట్టాయి కదా, ప్రజలకే ఉపయోగపడాలి కదా. ప్రజాస్వామ్యం ప్రజల నుండి పుడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. జానపదం పాట ప్రజల నుండి పుట్టాలి, ప్రజలకు ఉపయోగపడాలి. మీకు ఉండడానికి పెద్ద ఆస్తిపాస్తులు లేవు, వెనక్కి సంపాదించినటువంటి ఆస్తులు ఏం లేవు, ఏదో ప్రజాభిమానం తప్పితే. కానీ ఒక 50 సంవత్సరాలుగా ప్రజల కోసం గజ్జి కట్టి మీరు గొంతు చించుకొని ప్రజా గొంతుగా మీరు చేస్తున్నారు కదా, మరి కమర్షియల్గా మీరు ఎందుకు అయిపోలేదు అనేది ఎప్పుడైనా అనిపించలేదా? కమర్షియల్గా అయిపోతే సార్ అనిపించింది. నా ఛాన్సులు కూడా వచ్చాయండి. చాలామంది నాకు రాజకీయాల పాటలు రాయమని, సీడీలు రాయమని, సీడీకి ₹1,00,000 5 లక్షలు ఇస్తామని, ఆ విధంగా వ్యక్తిగతంగా కొంతమంది మీద రాస్తే డబ్బు ఇస్తామని, ఆ విధంగా పార్టీలు ప్రచారం పాటలు రాస్తే డబ్బులు ఇస్తారని చాలామంది నాకు వచ్చాయి. ఎందుకు మరి కాదు? కానీ నేను రాయలే. ఎందుకు? అది కరెక్ట్ కాదు. అంటే మీతో పాటు ప్రారంభమైన చాలా మంది అలా చేసి ఎదిగారు కదా. అలాగంటే అలా మారిపోవచ్చండి. ఇప్పుడు నాతో పాటు ప్రారంభం ఎవరైనా సరే ఉద్యమ రూపంలోకి వచ్చిన అందరం ఉద్యమ రూపం అనే బయలుదేరుతామండి. ఆ ఉద్యమ వాస్తవములో, ఆ ఉద్యమ చైతన్యములో, ఆ ఉద్యమ కీర్తి ప్రతిష్టలో నిలబడిన వాళ్ళే ఉద్యమం నిలబడతారు, మిగతా వాళ్ళు పోతారు. ఆ విధంగా ఉద్యమ పాటను నిలబెట్టినటువంటి గాయకుడికి ఉద్యమాల క్యారెక్టర్లు కూడా ఉండాలి. కరెక్ట్. మీరు చెప్పింది మీరు ఆచరించాలి. అది ఇంకా అమ్ముకున్నాం అనుకో, ఇంకా లేకపోతే ఇప్పుడు ఒక అందం మీద రాశాను, ఒక అమ్మాయి అందం గురించి రాసామనుకోండి, డబ్బు వస్తుంది.
మీరు నమ్ముకున్న సిద్ధాంతం ఉన్నారు తప్ప అమ్ముకోలేదంటారు అది. అమ్ముకోలేదు. సరే, మీరు సినిమా పరంగా కూడా చాలా చిత్రాలకు మీరు రాసినట్టుగా ఉన్నారు పాటలు. చాలా చిత్రాలకు ఒక 25-10 చిత్రాలు ఉంటాయి. అవైనా మంచి పాటలే రాశా. నేను మంచి పాటలు రాస్తున్నప్పుడు విముక్తి కోసం రాశా, అర్ధరాత్రి స్వతంత్రం ఆర్ నారాయణమూర్తికి రాశా, అలాగే టి కృష్ణకి రాశా, రేపటి పౌరులు రాశా. ఇట్లా నేను రాస్తున్న సందర్భంలో కూడా అయితే నేను మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయి రాశాను అనుకోండి, మళ్ళీ నేను కమర్షియల్ పాటలు రాస్తే అయిపోతా. అప్పటికి కూడా నన్ను విమర్శించారండి. అంటే సినిమాలో అన్ని మంచి పాటలు రాశా. అదే సినిమాలో మంచి పాటలు రాసినా మీకు విమర్శించారు. ఇక కమర్షియల్ వెళ్తే ఇంకా ఇబ్బంది పడతారు. ఎట్లాగా ఉంటది, వెళ్ళలేదు. చాలా మంది పోయారు. అవును, చాలా మంది ఉద్యమ రచయితలు, ఉద్యమ కళాకారులు సినిమాలోకి వెళ్ళిపోయి డబ్బులు గడించుకున్నారు. ఇక సినిమాలో మీకు బాగా సంతృప్తి ఇచ్చినటువంటి పాట అంటే ఏ పాట అని చెప్తారు సినిమాల పరంగా? సినిమాలో రావణ చందనాల పాట ఒకటి రాశానండి. ఒకసారి పాట వినిపిస్తారా మాకు? సినిమాలో రాశా, విముక్తి కోసం రాశా. అంచేత ఆ విధంగా రాసినటువంటి పాట. ఆ తల్లి చెప్తుంది, పిల్లడి గొంతుకు ఆరిపోయింది పాలు లేక. అప్పుడు చందమామతో చెప్పుకుంటుంది, రావణ చందనాలు రావణ చందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఎన్నెల. రావణాచంద్రాలు అంటే మా ముసలమ్మ పాడేది ఈ పాట. అమ్మ రావణాచంద్రుడు అంటే ఏమే ముసలమ్మ అన్నాను నేను. ఓరే రావణాచంద్రుడా అని చెప్పింది. అది ఫోక్ అయింది అనమాట. ఫోక్ అంటే ఇలాగే తయారవుద్ది. జానపదం అంటే తయారు చేస్తారు వాళ్ళు, కడతారు వాళ్ళు. అంచేత రావణ చందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఎన్నెల. అమ్మ పేరు లేని దానిని ఎన్నెలో ఎన్నెల, పేద దానిని వంట లేని దానిని, ఇలా ఒంటి దానిని, ఇలా అన్నమంటే నా కొడుకు నిన్ను చూపించుతాను, చిన్నారి నా కొడుకును ఎన్నెలా సింహం పిల్లనే చేస్తాను ఎన్నెల ఎన్నెల. రావణ రావణ చందనాలో అమ్మ ఇసుక గుడ్డల మీద మస్క ఎండలలోను, మస్క ఎండలలోను అమ్మ కంది మొక్కలు తీసి కంది పూజని వేలు నా ఏలు చూడకమే, నన్ను చూసి నవ్వకమే, నా ఏడు పళ్ళ గాడుపై ఎన్నెలా అమ్మ ఏనాడు ముంచుతుంది ఎన్నెలా ఎన్నెలా. రావణ రావణ చందనాలో అమ్మ చిట్టి చీకటిలోను ఇలా శివరాత్రి రోజున అమ్మ అరే కామందు పోలంకి అమ్మ కాపల వెళ్ళాను, అమ్మ కంచిలోను దొంగోని ఆ మంచులోను దడిశాను, ఆ కామందు గుండి మీద ఎన్నెలా కర్ర పొల్లునయ్యి కాలేను ఎన్నెల ఎన్నెల. చందనాలు ఎన్నెల రాజాని కొందనాలు ఎన్నెల, రావణ చందనాలు ఎన్నెల రాజాని కొందనాలు ఎన్నెల. అంటే ఈ గిరిజనుల గురించి, ఆదివాసీల గురించి పాటలు రాసేవారు బహుశా మీరేనేమో నాకు తెలిసి. అవునండి, కరెక్ట్ అది కదా, కరెక్ట్. సో వాళ్ళ గురించి కూడా మీరు అద్భుతమైన పాటలు రాశారు. ఇండియాలో గిరిజనుల గురించి, గిరిజనుల సమస్యల గురించి చాలామంది నవళ్ళు, కథలు రావచ్చు దేశంలో, కానీ గిరిజన జానపదం ఆధునిక పాట మాత్రం మనమే పుట్టించాం ఇండియాలో. అంబాతక్కడే అనే పాట ఫస్ట్ నేను రాశానండి. ఈ పాట లోకమంతా అయింది. గిరిజనులు అనేక వాళ్ళ భాషల్లో అనువాదాలు చేసుకున్నారు, అనువాదం చేసుకుని పాడారు. ఇందిరాగాంధీ గారు కూడా ఈ పాట ఆ రోజుల్లో విన్నారు. ఇందిరాగాంధీ ముందు పాడారు వెళ్ళి,
ఆ పాడిన వాళ్ళు వచ్చి నాకు వచ్చి చెప్పి నాకు బహుమతి ఇచ్చారు. మాకోసం ఒకటి పాడతారా పాట ఒకసారి? పాడతా. అంబా తక్కడ గజ మన రెన్నక జన కరే జన కరే కొడోలు మండి మేమో అంబా తకాడే కొడోలు మండి మేమో అజ మనారే అంబా తక్కడే అజ మన రెన్నక జన కరే జన కరే అజ మనరే కొడోలు మండి మేమో అంబా తకాడే కొండోలు మండి మేమో అజ మనారే అరే దుక్కటెడ్ల ఏరు పోసి అంబా తక్కడే తుంబాలే దుక్కటెడ్ల ఏరు పోసి అరే దుక్కటెడ్ల ఏరు పోసి అరే పోరు మీద బీడు మీద అరే పొగనారుని ముడిసేరు అరే పొగనారుని ముడిసేమో సిగరెట్టులు చేసేందుకు సింగపూరు పంపుతున్నా కొడోలు మండి మేము అంబాట కాడే కొండోలు మండి మేము అజమనారే కొడోలు మండి మేము అంబాట కాడే కొండోలు మండి మేము అజమనారే. అంటే గిరిజన ప్రాంతంలో ఉండేటటువంటి అట్టడుగు అంటే అక్కడ పుట్టిన ఎదురు కర్ర వచ్చి ఇక పేపర్ తయారవుతుంది, రంగు పేపర్. ఇప్పుడు ప్రభుత్వాల పరంగా మీలాంటి వాళ్ళకి అందాల్సినటువంటి సహాయం సహకారం అందిందా లేదా అంటే మీరు ఏం చెప్తారు? ప్రభుత్వాల పరంగా నాకైతే మాత్రం సహకారం ఏమీ అందలేదండి. నేను చాలా ఆశించాను, అంటే చైతన్యానికి సంబంధించి ప్రజలకి జానపదానికి సంబంధించి సంస్థలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వంలో. ఒక జానపదానికి సంబంధించినటువంటి పోస్ట్ ఏదైనా కలుగు చేసి నాకు ఇస్తే నేను ప్రజాసేవ కళారూపంలో చేయాలని నేను ఎప్పుడూ అనుకుంటున్నాను. ఏ ప్రభుత్వం అయినా వచ్చి ఇస్తాదని కూడా భావించాను. అంటే మీరు ఎప్పుడైనా అలాంటి ప్రయత్నం చేశారా? నేను వెళ్ళి అడగలేదు ఇంతవరకు ఎవరిని. ఓకే, అడగలే. ఇస్తారని పిలిచిస్తారని నేను అనుకున్నాను. ఎందుకంటే నా సర్వీస్ని, నేను రాసిన పాటల్ని, నేను చేసిన నాట్యము, ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి నా సంస్కృతి, ఇదంతా అందరికి తెలుసు. కాబట్టి నన్ను పిలిచిస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ప్రసాద్ గారు ఒక చిన్న విషయం, అంటే మీకు చెప్పేంతటి వాళ్ళం మేము కాకపోవచ్చు, కానీ అంటే ఒక జర్నలిస్ట్గా నేను మాట్లాడలేదు, ఒక సాహిత్యం మీద కళల మీద అభిమానం ఉన్న ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా. అడగందే అమ్మాయినా పెట్టదని మనకు సామెత ఉంటుంది. సో మీ తరపు నుంచి మీరు కూడా రిప్రజెంటేషన్ అనేది ఇవ్వకుండా మనం లేదనడం కూడా కరెక్ట్ కాదేమో కదా? అవును, ఇస్తానండి. నేను ఇవ్వాలని ఎంతో తపన పడ్డాను, కానీ కొంతమంది ఇస్తామని కూడా ఇవ్వలేదు. ఇస్తామన్నారు. నా తాలూకా బయోడేటా కూడా పంపమంటే పంపించా. ఆగిపోయి మీలాంటి వాళ్ళు బయోడేటాకి ప్రజలందరికీ తెలిసిన బయోడేటాలే కదా, అయితే పంపించా. ఇస్తారనుకున్నా, ఇవ్వలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తాదేమో నాకు తెలియదు. సరే, మరి ఇప్పుడు సంతోషం. డెఫినెట్ గా మా తరపు నుంచి కూడా ఒక జర్నలిస్ట్ గా, ఒక మీడియా పరంగా మా తరపు నుంచి కూడా మా ప్రయత్నం మేము డెఫినెట్ గా చేస్తామండి, తప్పకుండా, ఖచ్చితంగా. ఎందుకంటే మీలాంటి వాళ్ళని, ఇది ప్రజా సంపద, మీరు డెఫినెట్ గా మా వంతు సహకారం మేము ఇస్తాం. అయితే ఒక విషయం చివరిగా చెప్పండి, మీరు 5 దశాబ్దాల క్రితం ఉన్నప్పుడు జానపదులకి ఇప్పుడున్నటువంటి జానపదులు కానీ లేకపోతే కళాకారులు కానీ వచ్చిన తేడా అంటే ఏం చెప్తారు? చాలా తేడా ఉందండి. నేను ఒకటే చెప్తున్నాను, ఆదిమ మానవుని చిత్త ప్రవర్తన నుండి వికసించి పుట్టిందే పాట. అది ఆ పాట మాట రూపంలో, వాళ్ళ మాటలే పాట అయి ఆనాటి సంస్కృతిని, సాంప్రదాయాల్ని, జాతిని కాపాడింది జానపదం పాట. అందుకే మన ప్రజల్లో, మన పల్లెటూరుల్లో చాలా జానపదం పాటలు పాడినటువంటి అమ్మలు, తల్లులు ఉన్నారు. పాడి చాలామంది చనిపోయారు. మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఇకపైన? భవిష్యత్తులో నేను ఇంక ఇలాగ పాట పాడుతూ ఈ సంస్కృతి గురించి, ప్రజల జీవితాల గురించి ఊపిరినంత వరకు వినిపించి పాడుతూ ఉంటాను. ఇక తక్కువ జీవితం నాది కాబట్టి. కానీ ఏదో ఒక జానపదానికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం ప్రభుత్వం వాళ్ళు నాకు ఇస్తే ఆ ప్రోగ్రాన్ని పట్టుకొని జనంలోకి వెళ్ళి పనిచేయాలని నాకు ఉంది.
చివరిగా ఆ, ఊరి మీద కూడా మీరు ఒక మంచి పాట పాడారు, రాశారు, అవును. పాడారు. సో అది మా కోసం చివరిగా ఒకసారి పాడతారా ప్లీజ్? అంటే మా ఊరు పెదకొండపల్లి అండి. మా పెదకొండపల్లి ఊరుని నేను ఎప్పుడూ విడిచిపెట్టుకోలేను, మర్చిపోలేను, ఎప్పుడు గుర్తుంటుంది. పట్నంలో వచ్చి పడ్డాను కాబట్టి ఊరు మీద పాట పరిపూర్ణంగా ఉండాలని ఒక పాట రాసుకున్నా. అది నా ఊరు అవ్వచ్చు, మీ ఊరు అవ్వచ్చు, ఏ ఊరైనా ఊరే, మన అందరం ఊరే ఊరు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళమే తప్ప ఇక్కడ పుట్టిన వాళ్ళం కాము కదా మన పట్నంలో. అంచేత ఊరు ఊరోలమ్మ ఊరో మన పుట్టిన ఊరో మన తల్లి పల్లెటూరో. ఊరు ఊరోలమ్మ ఊరో మన పుట్టిన ఊరో ఊరో నా ఊరో నా చేలు పంటలూరో నా చెరువు గడ్డలూరో నా గట్ట మీద ఊరో మరి చెట్టు ఉన్న ఊరో. ఒక చెట్టు మీద చిలక పెట్ట కీరు ఉన్న ఊరో. ఊరు ఊరోలమ్మ ఊరో మన తల్లి పల్లెటూరో. ఊరు ఊరోలమ్మ మన పుట్టిన ఊరో. ఊరో నా ఊరు నా ఈత పండు ఊరు నా తాటి పండు ఊరు నా పరిం పండు ఊరు నా పనస పండు ఊరు. అరే కాకి మొక్కు దొండ పండు కావుమన్న ఊరు. ఊరు ఊరోలమ్మ ఊరు మన పుట్టిన ఊరు మన తల్లి పల్లెటూరు. ఊరు నా ఊరు నా ఏరు గడ్డలూరు నా ఆవు పడ్డలూరు నా ఎండు గడ్డి ఊరు నా గడ్డి మోపులూరు నా మడ్డు తిరకలూరు నా మడ్డు తిరకలూరు. అరే తూరీగలు తిరుగుతున్న తూరు బిల్లులు ఊరు. ఊరు ఊరోలమ్మ ఊరు మన పుట్టిన ఊరు మన తల్లి పల్లెటూరు. నా ఊరు నా చెరుకు ముక్కల ఊరు నా చెవ్వాకుల ఊరు నా పోకొండల ఊరు నా తోపొండల ఊరు. నా చెరుకు ముక్కల ఊరు నా చెవ్వాకుల ఊరు నా పోకొండల ఊరు నా పోకొండల ఊరు. అరే కాకి బెల్లం నాకు చుంటే కమ్మగున్న ఊరు. ఊరు ఊరోలమ్మ ఊరు మన పుట్టిన ఊరు మన తల్లి పల్లెటూరు. ఊరు ఊరోలమ్మ ఊరు. చిన్నప్పుడు కాటు బెల్లం రాసేవాళ్ళు మంటకి. అవును. దేవుడి గంట కొట్టి శనివారం నాడు పిలిచేవారు పంతులు గారు. మన అందరం పరిగెట్టేవాళ్ళం. మంటకి బెల్లం రాస్తే నాకుకొని మనం ఆడుకుండేవాళ్ళం. నా కాటు బెల్లం ఊరు. ఓకే. అని ఊరు ఊరోలమ్మ ఊరు మన పుట్టిన ఊరు మన తల్లి పల్లెటూరు. ఊరు ఊరోలమ్మ నా గొల్ల భామలూరు నా సల్లకొండలూరు నా గొల్ల భామలూరు నా సల్లకొండలూరు నా రాగి చెట్టు ఊరు నా రామ్ భజన ఊరు. చెట్టు ఊరు నా రామ్ భజన ఊరు. చెరువులోను చేప పిల్ల చెంగు నెగిరినూరు. చేప పిల్ల చెంగు నెగిరినూరు. ఊరు ఊరోలమ్మ ఊరు మన పుట్టిన ఊరు మన తల్లి పల్లెటూరు. ఊరు ఊరోలమ్మ ఊరు మన పుట్టిన ఊరు మన తల్లి పల్లెటూరు. థ్యాంక్ యూ సో మచ్ వంగపండు ప్రసాదరావు గారు. అయ్యా, మీ సంతోషం. అద్భుతమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి అయ్యా ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 దశాబ్దాల మీ యొక్క జీవన ప్రస్థానాన్ని అవును. రంగరించి మాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు అన్నీ కూడా మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలని మా తరపు నుంచి AM/PM లైవ్ ఛానల్ తరపు నుంచి మీకు కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి MNR టాక్ షో. మరో విశిష్ట అతిథితో మళ్ళీ మీ ముందుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ AM/PM లైవ్.